అందరికీ నమస్కారం। ఈ వీడియోలో నేను మీకు అసలు కుంభమేళా అంటే ఏమిటి, అది ఎప్పుడెప్పుడు చేస్తారు, ఎక్కడెక్కడ చేస్తారు అనే విషయాలు మీతో పంచుకోబోతున్నాను। అలాగే మా కుంభమేళా ప్రయాణ విశేషాలు కూడా మీకు చాలా క్షుణ్ణంగా క్లుప్తంగా దీనిలో చూపించబోతున్నాను। ఈ వీడియో మీకు మీ కుంభమేళా ప్రయాణానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను। ఇక దీనిలోకి వెళ్తే ప్రపంచంలోని అన్ని కులాలు మతాలు వారు కలిసి చేసుకునే ఆధ్యాత్మిక పండగే ఈ కుంభమేళా। గంగా యమున సరస్వతి నదులు ప్రయాగ్రాజ్లో ఒకటిగా కలిసి త్రివేణి సంగమంగా ప్రవహిస్తాయి। 12 144 సంవత్సరాలకి జరుపుకునేదే మహాకుంభమేళా। ఈ మహాకుంభమేళా కేవలం ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో మాత్రమే నిర్వహిస్తారు। మామూలుగా కుంభమేళాలు 4 ప్రాంతాల్లో జరుగుతాయి। అది యూపీలోని ప్రయాగ్రాజ్లో, ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో, మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో, అలాగే మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వర్లో। ఉజ్జయినిలో క్షిప్రా నదిలో వస్తాయన్నమాట। ఈ మహాకుంభ మాత్రము ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమంలో మాత్రమే నిర్వహిస్తారు। అసలు ఇది ఎప్పుడు వస్తుంది? సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఈ కుంభమేళా జరుగుతుంది। భూమిపై ఒక సంవత్సరము, దేవతలకు ఒక రోజు। దేవతలకు రాక్షసులకు మధ్య 12 సంవత్సరాలు యుద్ధం జరిగింది। ఆ 12 సంవత్సరాలు ఒకసారి పూర్ణ కుంభమేళా జరుగుతుంది। కుంభమేళా సమయంలో పుణ్యస్నానాలు ఆచరిస్తే మోక్షం లభిస్తుందని హిందువుల ప్రగాఢ విశ్వాసం। పురాణాల ప్రకారం రాక్షసులు దేవతలు క్షీరసాగర మదనం చేసినప్పుడు అమృతం ఆవిర్భవించింది। ఆ సమయంలో దేవతలు రాక్షసుల మధ్య 12 రోజుల పాటు యుద్ధం జరిగింది। ఆ యుద్ధం జరిగేటప్పుడు అమృత భాండంలోంచి కొన్ని అమృత బిందువులు భూమి మీద పడడం జరిగింది। ఆ భూమి మీద పడిన ప్రదేశాలే ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లోని త్రయంబకంలో పడ్డాయి। అందుకే అక్కడ కుంభమేళాలు విశేషంగా జరుపుతారు। ఇప్పుడు జరుగుతున్న మహాకుంభమేళాను యూపీ గవర్నమెంట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారండి। వారికి ముందుగా మన ధన్యవాదాలు, మన భారత ప్రభుత్వానికి అలాగే యూపీ ప్రభుత్వానికి మన అందరి తరపున ధన్యవాదాలు, ఏ ఇబ్బంది లేకుండా జరిపిస్తున్నందుకు। ఇక ఇక్కడ నుంచి మా ప్రయాణ విశేషాలు చెప్తా అండి। మేము హైదరాబాద్లో ట్రైన్ ఎక్కామండి। హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళకి ఇక్కడ దానాపూర్ ఎక్స్ప్రెస్ డైరెక్ట్గా వెళ్తుందండి త్రివేణి సంగమం అలహాబాద్ వరకు, దానిలో వెళ్ళొచ్చు। లేదంటే ఇతర ప్రదేశాల నుంచి వెళ్ళే వాళ్ళు కూడా డైరెక్ట్ ట్రైన్స్ అయితే చాలా ఉన్నాయి, మీరు ఐఆర్సిటీసీలో చెక్ చేసుకోండి। ఇప్పుడు స్పెషల్ ట్రైన్స్ కూడా అన్ని ప్రాంతాల నుంచి, భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వేశారు। మనకి ఎటువంటి ఇబ్బందులు లేవు, కానీ స్పెషల్ ట్రైన్స్ ఎక్కువగా వేయటం వల్ల ట్రైన్స్ అయితే కొంచెం ఆలస్యంగా నడుస్తున్నాయండి। దానికి తగ్గట్టు ట్రైన్లో తినడానికి దానికి మీరు ప్రిపరేషన్స్ చేసుకోండి। ఎందుకంటే చిన్నపిల్లలతో వెళ్ళేవారు, పెద్దలతో వెళ్ళేవారు మాత్రం ఖచ్చితంగా తినడానికి నిల్వ ఉండేవి ఏమైనా తీసుకొని వెళ్ళండి। ఇదిగోండి, మేము కొన్ని నిమిషాల్లో ప్రయాగ్రాజ్లో దిగబోతున్నాము। ఇదిగోండి, ప్రయాగ్రాజ్ స్టేషన్లో దిగాము। దిగి ఇక్కడ నుంచి మేము సెక్టార్ 25 అంటే అక్కడ ప్రయాగ్రాజ్ సంగమంలో వాళ్ళు టెంట్స్ వేసున్నారు, వాటిని డిఫరెంట్ సెక్టార్స్గా పేర్లు పెట్టారు। మేము 25th సెక్టార్కి దగ్గరలో ఉన్న అకామిడేషన్కి అయితే వెళ్ళబోతున్నాము। ఇదంతా స్టేషన్లోంచి వ్యూ అండి। ఇదిగోండి, ఇలా స్టేషన్లోంచి బయటకు వచ్చాము। చాలా చలి ఉందండి। అర్ధరాత్రి 1 గంటకి మేము ప్రయాగరాజ్ స్టేషన్లో దిగాము। చాలా చలి ఉంది। ఖచ్చితంగా ఎవరైతే ప్రయాగ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు స్వెటర్స్, మంకీ క్యాప్స్, వీలైతే హ్యాండ్ గ్లోవ్స్ కూడా తీసుకెళ్ళండి। మేము అంత చలి ఉండదనుకున్నాం, కానీ కొంచెం ఇబ్బంది పడ్డాము, ఆపరేషన్స్తో వెళ్ళలేదు కనుక స్వెటర్స్ అయితే క్యారీ చేసాము, కానీ గ్లోవ్స్ ఇవేమీ క్యారీ చేయలేదు। ముఖ్యంగా పెద్దవాళ్ళు, పిల్లల్ని తీసుకొని వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా ఉలన్ వేరు, వింటర్ వేరు ఎక్కువ తీసుకొని వెళ్ళండి। అలాగే షూస్ కూడా వేసుకొని వెళ్ళండి, సాక్సులు కూడా। ఇదిగోండి, మా ప్రయాణము స్టేషన్ నుంచి అర్ధరాత్రి 1:30కి మా అకామిడేషన్ దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతోంది। ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లైటింగు, ఈ టెంట్స్ మొత్తము త్రివేణి సంగమంలో
గవర్నమెంట్ వారు వేసిన 1.6 లక్షల టెంట్లు వాళ్ళు వేశారండి. వీటిని డిఫరెంట్ సెక్టార్స్గా విభజించారు. మనకి ఎక్కడ అకామిడేషన్ ఇస్తే మనం ఆ సెక్టార్లోకి వెళ్ళాలి. అది ఆటో వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకెళ్తారు. ఇప్పుడు మేము కూడా అలాగే వెళ్తున్నాం. 1:30 సమయం అయింది కదండి, అందరూ పడుకో ఉన్నారు. లైట్లు మాత్రం దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. చాలా టెంట్లు వేస్తున్నాయి. అలాగే 1.5 లక్షల బయో టాయిలెట్స్ కూడా నిర్మించారండి. అక్కడ త్రివేణి సంగమంలోనే ఎప్పటికప్పుడు శానిటైజేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు వాళ్ళు క్లీనింగ్ చేస్తున్నారు. అర్ధరాత్రి లేదు, పగలు లేదు, మధ్యాహ్నం లేదు. అలాగే పోలీస్ వారు కూడా మనకి అడుగడుగున ఇన్ఫర్మేషన్ ఇస్తూ మనకి ఇది కావాలన్నా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా వాళ్ళు ఓపికగా మనకి అన్నీ చెప్తున్నారండి. యూపీ గవర్నమెంట్ చాలా బాగా సేవలు అందిస్తోంది. అలాగే వాలంటీర్గా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు, అంటే ఉచితంగా పెట్టేవాళ్ళు, వాళ్ళు కూడా మొబైల్ వ్యాన్స్ తీసుకొని వచ్చి అక్కడక్కడ జనాలు ఎక్కువగా ఉండే స్థలాల్లో వాళ్ళు ఆపుకొని వాలంటీర్గా ఫుడ్ కూడా ఇవ్వడం జరుగుతోంది. సో మనకి ఇబ్బంది లేదు. మేమైతే మా రెస్టారెంట్కి రీచ్ అయిపోయామండి అర్ధరాత్రి 1:30కి. ఇదిగోండి, ఇది మాకు ఇచ్చిన అకామిడేషను. ఇదంతా ఇక్కడ అకామిడేషన్స్ అన్నీ ఆల్మోస్ట్ టెంపరీగా కట్టినవి, అంటే ఈ కుంభమేళా కోసము టెంపరీగా వేసిన రెస్టారెంట్. ఇప్పుడు స్నానానికి వెళ్ళబోతున్నాము సంగమంలో. మొత్తం పొగమంచు. ఫుల్ ఆఫ్ ఫాగ్. అక్కడ చూడండి, దూరంగా మనుషులు కనపడటం లేదు, అంతా ఫాగ్. ఇలా నడుచుకుంటూ మేము కుంభమేళా స్నానానికి అయితే బయలుదేరామండి. మాది సెక్టర్ 25లో మేము స్నానం చేసాము, అక్కడ ఘాట్లో. ఇదిగోండి, దారిలో వెళ్ళేటప్పుడు ఇక్కడ పోలీసులు పహారా కాస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసుకొని, అంటే చలి గురించి ఇలా మంట వేసుకొని పోలీసులతో సహా అలా వేడి దగ్గరే ఉన్నారండి. అంత చలిగా ఉందన్నమాట అక్కడ. వీళ్ళే కాదండి, ప్రతి సెక్టార్లో ప్రతి చోట కూడా ఇలాగే క్యాంప్ ఫైర్ వేసుకున్నారు. ఇప్పుడు అర్ధరాత్రి టైం 3:30 అండి, తెల్లవారుజామున. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈయన అర్జునుడి స్టాట్యూ. ఇక్కడ నుంచి జస్ట్ రోడ్డు క్రాస్ చేస్తే మనము ఇంకా దీనిలోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఇక్కడ చూసారని నేను చూపిస్తున్నది, ఇది ఐరన్ ప్లాంక్స్ అండి. అంటే ఇసుక మన కాళ్ళకి అంటుకోకుండా ఈజీగా నడవడానికి కానీ ట్రాన్స్పోర్టేషన్కి కానీ ఆ మొత్తము ఐరన్ ప్లాంక్స్ వేశారండి. చూడండి, అంటే ఈజీగా ఏదన్నా వెహికల్స్ మూవ్ అవ్వటానికి చేశారనమాట. ఇదిగోండి, సెక్టార్ 25లో మేము ఇప్పుడు తీసుకుపోతున్నాం. ఇంక ఇక్కడ నుంచి చూస్తే మీరు మామూలుగా టెంట్స్ ఉన్నాయి. రకరకాల మఠాల వాళ్ళు, రకరకాల ప్రదేశాల నుంచి వచ్చిన స్వామీజీలు వీళ్ళంతా కూడా ఇక్కడ టెంట్స్ వేసుకొని ఉన్నారు. కొంతమంది అయితే 3 గంటలకే లేచేసి వాళ్ళ భజన కార్యక్రమాలు కూడా మొదలు పెట్టేశారు. అవి మీకు ఇప్పుడు చూపిస్తాను. మొత్తం ఫుల్ ఆఫ్ ఫాగ్ అండి, ఏం కనపడటం లేదు. ఇవన్నీ రకరకాల స్టేట్స్ నుంచి వచ్చి వాళ్ళ టెంట్స్ వేసుకున్నారనమాట. వాళ్ళ ఐడెంటిఫికేషన్ అదంతా అనమాట. ఇక్కడ వాళ్ళందరూ ఉంటారు. మొత్తం పొగమంచండి, ఏమి కొంచెం 200 మీటర్స్ వరకు కూడా కనపడటం లేదు సరిగ్గా. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. భజన చెయ్యట్లా, అది రికార్డ్ పెట్టి వదిలేశారు అంతే. జై శ్రీరామ్, 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 జై
जय सिया राम जय सिया राम जय सिया राम जय जय सिया राम जय सिया राम जय सिया राम जय राम जय जय सिया राम 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 जय जय सिया राम जय सिया राम जय सिया राम जय सिया राम जय जय सिया राम जय सिया राम जय सिया राम जय ఇందాక మీరు నా వాయిస్ విన్నారు కదండి. ఎవరు భజన చేయట్లేదు, రికార్డ్ పెట్టి వదిలేశారని. కాదండి, నిజంగానే 3 గంటలకే లేచి వాళ్ళు భజనలు చేస్తున్నారు. ఇలా ఎక్కడికక్కడ ట్యాప్ కనెక్షన్స్ కూడా ఇచ్చున్నారండి. ఇదిగోండి ఇట్లా వెహికల్ ఫ్రీగా మూవ్ అవ్వడం కోసము కింద నేల మీద పెద్ద పెద్ద ఐరన్ ప్లాంక్స్ అయితే వేశారు. ఇలా ట్యాప్స్ ఎవ్రీ 500 మీటర్స్ డిస్టెన్స్కి టెంట్స్కి దగ్గరగా ట్యాప్స్ ఇచ్చారు. కొంతమంది ఇలా పర్ణశాల మోడల్లో వాళ్ళ ఆశ్రమాలకు సంబంధించినవి వాళ్ళు ఇలా కట్టుకున్నారనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క థీమ్తో కట్టుకున్నారు. ఎక్కువ ఇలా పర్ణశాలలు ఇలాంటి థీమ్ తోటి కట్టుకున్నారనమాట. అయితే చాలా బాగున్నాయండి. ఇది తెల్లవారుజామున అవడం వల్ల మనకి అంత క్లారిటీ లేదు. చాలామంది సాధువులు కూడా కనపడ్డారండి మధ్యలో. వాళ్ళ అయితే వీడియో తీయనివ్వలేదు, అందుకని తీయలేకపోయాము. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ పోలీసు వాళ్ళు చూసారా, చలికి వాళ్ళు మంట వేసుకొని వేడిని ఆస్వాదిస్తున్నారు. మేము కూడా వేళ్ళు కొంగర్లు పోతుంటే కొంచెం ఆ వెచ్చదనం తీసుకుంటున్నాము. అక్కడ ఆయన అడిగాము స్నానం చేయడానికి ఎటు వెళ్ళాలంటే ఇక్కడే దగ్గరలో 2 ఘాట్లు ఉన్నాయి. ఒకవైపు మాత్రం మీకు కంప్లీట్గా చీకటిగా ఉంటుంది, ఇటువైపు వెళ్ళండి అని మాకు సజెస్ట్ చేశారు. సో మేము ఆయన సజెస్ట్ చేసిన వైపుగా వెళ్తూ ఉన్నాము స్నానానికి. చాలా చలి ఉందండి. ఇక్కడికి వచ్చే వాళ్ళు మాత్రం మొత్తం ప్రికాషన్స్ తీసుకునండి. ఇదిగోండి మేమైతే ఘాటుకు వచ్చేసాము. వచ్చి ఇంకా మా పుణ్యస్నానాలు ఆరంభించాము. మేమందరము ముందుగా విభూతి ధరించి ప్రయాగలో 3 మహాకుంభమేళాలో 3 మునకలు వేయడానికి సిద్ధమయ్యామండి. హరహర మహాదేవ నామస్మరణలతోటి. హరహర మహాదేవ, వి టుక్ ఏ హోలీ డిప్ ఇన్ ది మహాకుంభమేళ. వీఆర్ సో బ్లెస్డ్. అవునండి, ఎంతో పుణ్యం చేసుకున్నాం కాబట్టే ఈ కుంభమేళాలో మేము ఒక హోలీ డిప్ తీసుకోగలిగాము. భగవంతుడి దయ వల్ల దీనిలో స్నానం ఆచరించగలిగాము. ఇదంతా ఆ ఈశ్వరుడి దయ అండి. శివాజ్ఞ లేనిదే చీమ కూడా కదలదు అంటారు. అది నిజమండి. మేము అసలు మా వాళ్ళందరూ 10 మంది వాళ్ళు 2 నెలల ముందే బుక్ చేసుకున్నారు. మేము మా బాబు 10th క్లాసు ఎగ్జామ్స్ అని మేము బుక్ చేసుకోలేదు. కానీ వాళ్ళు నైట్ బయలుదేరుతుంటే ఆ రోజు అప్పటికప్పుడు మేము అనుకొని తత్కాలు బుక్ చేసుకొని రకరకాలుగా ప్రయత్నాలు చేసి మొత్తానికి ఇలా రావడం జరిగింది. మహాదేవుడి ఆశీస్సులతోటి స్నానమైన వెంటనే అక్కడే మనకి దీపాలు అమ్ముతున్నారండి. చక్కగా ఆ దీపాన్ని గంగామాతకు సమర్పించడం జరిగింది. ఇంకా మాతో వచ్చిన వారు కూడా అందరూ చక్కగా భక్తి శ్రద్ధలతోటి దీపాలు వదిలారు గంగామాతకు. జై గంగామాత. ఇంతకుముందు ఒక దీపం వదిలాను, అది ఆ చివరికి వెళ్ళిపోయిందండి. చాలా సంతోషంగా అనిపించింది వెలుగుతూ వెళ్ళి. ఇంకా అక్కడ చూస్తున్నారు కదా, ఆ టెంట్స్లో లేడీస్ స్నానం చేసిన తర్వాత వాళ్ళు డ్రెస్ చేంజింగ్ కోసము చక్కగా రూమ్స్ అయితే అరేంజ్ చేశారండి. టెంపరీ రూమ్స్ చాలా బాగున్నాయి, చాలా మంచిగా అనిపించింది. కానీ తెల్లవారుజామున పెద్దవాళ్ళు చెప్తుంటారు చూడండి, తెల్లవారుజామున నదీ స్నానం చేస్తే మంచిదని. తెల్లవారుజామున నీళ్ళు అంత చల్లగా లేవండి, గోరువెచ్చగా ఉన్నాయి. బయట ఎంత చలి ఉందో వాటర్లో చేయి పెడితే మాత్రం అంత చలి అనిపించలేదు. చాలా హాయిగా స్నానం చేసాము. ఫస్ట్ మేమే చేసాము ఆ ఘాట్లో. మా తర్వాత నుంచి జనాలు రావటం మొదలు పెట్టారు. చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చిందనమాట. అక్కడే వేడివేడిగా గ్రీన్ టీ కూడా అమ్ముతున్నారు. మాట్లాడితే దాని గురించి అంత బాగుంటుంది కానీ మొత్తం వీడియో మనకి మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వస్తే ఇలా ఫారినర్స్ ఉన్నారు, వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత మేము ఉదయం 9 గంటలకి అందరం రెడీలు అయ్యి దగ్గరలో ఉన్న 1 కిలోమీటర్ దగ్గరలో ఉన్న సోమేశ్వర్ మందిర్కి అయితే రావడం జరిగింది. ఈ సోమేశ్వర్ మందిర్లో చాలా ఉపాలయాలు ఉన్నాయండి. ప్రతి ఉపాలయంలో కూడా మహాదేవుడే ఉన్నాడు, అంటే శివుడే లింగ రూపంలో ఉన్నారు.
అలాగే హనుమంతుడు కూడా ఉన్నారు. ఇదిగోండి కొన్ని ఆలయాలు చూపిస్తాను. ఇక్కడ ఒక హనుమంతుడు ఉన్నారు. ఓన్లీ ఇదే ఇక్కడ నుంచి మేము మెయిన్ మందిర్లో అయితే అభిషేకం చేసుకోవడం జరిగిందండి. ఇలా మళ్ళీ దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఉపాలయాలు శివాలయాలు ఉన్నాయి. వెనక చూసారా, హనుమంతుడు, విఘ్నేశ్వరుడు, కాలభైరవుడు వీళ్ళంతా ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి మేము ఆటో పట్టుకొని మళ్ళీ ప్రయాగ్రాజ్ కుంభమేళా దగ్గరికి వచ్చామండి. ఎందుకంటే మేము తెల్లవారుజాము చేశాం కదా, అంత బాగా మాకైతే ఏం కనపడలేదు. మళ్ళీ చూద్దాము, మళ్ళీ ఒక పైన నీళ్లు చల్లుకుందాము, ప్లస్ త్రివేణి సంగమం నీళ్లు తీసుకెళ్దాము, ఎవరైతే మన వాళ్ళు రాలేదో వాళ్ళందరికీ ఇద్దామని మళ్ళీ మేము కుంభమేళా జరిగే సంఘం దగ్గరికి అయితే బయలుదేరి వెళ్ళామండి. అది పొద్దున పూట ఒక్కసారి చూడగానే ఆ కుంభమేళా ఒళ్ళు గగురు పొడిచిందండి. అంత బాగా అనిపించింది. అంత జనాలు ఉన్నా కూడా, అన్ని లక్షల మంది జనాలు ఉన్నా కూడా ఎక్కడ తొక్కిసలాట కానీ, ఇబ్బందిగా కానీ, మనకి సఫికేషన్గా కానీ ఏమనిపించలేదండి. ఇక్కడ చూసారా, డ్రోన్ తోటి వ్యూ జరుగుతోంది. అంటే డ్రోన్ తోటి గవర్నమెంట్ వారే, పోలీస్ వారు దాంతో మొత్తం చూస్తున్నారనమాట, ఎక్కడ ఏమన్నా ఇబ్బంది జరుగుతుందా ఏంటి అని. మేము వెళ్ళిన రోజే యోగి ఆదిత్యనాథ్ గారు కూడా వచ్చారండి, యూపీ సీఎం గారు. ఆయన హెలికాప్టర్లో వచ్చి ఏరియల్ వ్యూ చేసి వెళ్ళారు. ఆ రోజు ఇప్పుడు జరిగిందండి. 3:30 ప్రాంతంలో సెక్టర్ 19 దగ్గర గ్యాస్ వెళ్ళి ఆ మంటలు పంక్ ట్యాంక్స్ కూడా అనుకోవడం జరిగింది. అది చాలా బాధాకరం అండి. అది మినహా మా ట్రిప్ అంతా బాగా జరిగిందండి. ఇక్కడ నుంచి మేము ఇలా నడుచుకుంటూ కుంభమేళా లోపలికి అంటే దగ్గరగా వెళ్ళామన్నమాట. అక్కడ మేము దానిలోకి వెళ్ళడం కోసం బోట్లు అయితే తీసుకున్నామండి. ఆ బోట్స్ ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళ కౌంటర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళైనా టికెట్స్ తీసుకోవచ్చు, లేదంటే ప్రైవేట్గా నడిపే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర మనం డైరెక్ట్గా రేట్ మాట్లాడుకోవచ్చు. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు హైకోర్టు జడ్జెస్ వాళ్ళు వచ్చారు, టైం పడుతుంది 2 అవర్స్ అనేసరికి మేము డైరెక్ట్గా వేరే ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు, అంటే డైరెక్ట్గా బోట్ నడిపే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనిషికి ఇంత అని చెప్పి, అంటే మాకు పర్ హెడ్ 300 తీసుకున్నారు. వాళ్ళు 500 అలా అడిగారు, మనం బార్గెయిన్ చేస్తే తగ్గించారు. పర్ హెడ్ 300 తీసుకొని మమ్మల్ని చక్కగా 10 మందిని బోట్ ఎక్కించుకొని మొత్తం తిప్పి, అందులో త్రివేణి సంగమంలో ప్రత్యేకత ఏమిటంటే గంగా యమున మనకు కనిపిస్తుంటాయండి. యమున ఏమో నల్లగా ఉంటుంది యమున నీరు, గంగ నీరు ఎర్రగా ఉంటుంది. మరి సరస్వతి ఎక్కడుందంటే సరస్వతి సరస్వతి నది మనకు చూసారు కదా, నేను చెప్పింది ఇదే. అందులో యోగి ఆదిత్యనాథ్ గారు ఆ రోజు ఏరియల్ సర్వేకి వచ్చారు. మేమందరము మళ్ళీ బోట్లో ఎక్కినప్పుడు కూడా ఇలా హెలికాప్టర్ రావడం జరిగింది. మేము అప్పుడు బోట్లోంచి కూడా ఆయనకి ఇలా చేతులు ఊపడం జరిగింది. అయితే ఆయన కనపడరు, ఆయనకి అంతమందిలో మనం ఎవరమని తెలియదు, బట్ మన సాటిస్ఫాక్షన్ అంతే. ఇదిగోండి డ్రోన్ సర్వే. సెక్యూరిటీ అయితే చాలా బాగుందండి, ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇంకొకటి, మీరు పడవ ఎక్కేటప్పుడు లైఫ్ జాకెట్స్ మీరు ఎంతమంది ఉంటే అంతమందికి లైఫ్ జాకెట్స్ సరిపోతున్నాయా లేదా అనేది చెక్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే అన్ని రోజులు మనకు కావు, మన సేఫ్టీగా ఉండాలి. సో మన ప్రికాషన్స్ తీసుకోవాలంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి కనుక ఎంతమంది ఉన్నారో అన్ని లైఫ్ జాకెట్స్ తీసుకొని ఈ బోట్ అయితే మాన్యువల్గా అతను థ్రెడ్తో నడిపేది, ఇది మోటార్ బోట్ కాదు, చక్కగా అతను చేతితోనే నడిపాడు అనమాట. ఇప్పుడు దూరంగా కనిపిస్తుంది అంబులెన్స్, అది బోట్ అంబులెన్స్. అవునండి, ఎవరికైనా మధ్యలో త్రివేణి సంగమం మధ్యలో ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే ఆ బోట్ అంబులెన్స్లో వాళ్ళు గబగబా వస్తారనమాట. దీన్ని మీకు దగ్గరగా కూడా నేను చూపిస్తాను ఏంటి అనేది.
लंगड़ बाबा को कुछ दे देना, कंबल लेगा लंगड़ बाबा। కనిపిస్తూ ఉన్నారు. అయితే అఘోరాలు మాత్రం ఎక్కడ కనపడలేదండి. వాళ్ళకి ప్రత్యేకమైన ఘాట్స్ ఉంటాయంట. అక్కడికి మామూలు జనరల్ పీపుల్ని అలౌ చేయరు. అది కాక వాళ్ళు తెల్లవారుజామున మాత్రమే, అర్ధరాత్రి తెల్లవారుజామున మాత్రమే అఘోరాలు కానీ సాధువులు కానీ వచ్చి వారి వారి ఘాట్స్లో వాళ్ళు పుణ్యస్నానాలు చేసి వెళ్తూ ఉంటారు. సో వాళ్ళు మనకి కనిపించే ఛాన్సెస్ అయితే లేదు. ఇప్పుడు మేము త్రివేణి సంగమం దగ్గరికి వచ్చేసాము. ఇంకా బోట్ ఎక్కబోతున్నాము. హర హర మహాదేవ్. చాలా బాగా అనిపించిందండి ఇక్కడ. అసలు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎంత బాగా చేశారో అండి. అసలు ఎక్కడ బోర్ కొట్టకుండా, ఎంత నడిచినా విసుగు పుట్టకుండా అంత హాయిగా అరేంజ్మెంట్స్ అయితే చేశారండి. ఇంకా మధ్యలో వెళ్ళి ఎక్కడైతే త్రివేణి సంగమం ఉందో అక్కడ బోట్ ఆపి అక్కడ కూడా స్నానాలు చేస్తున్నారు. దానికి బోట్ నడిపే వాళ్ళు బాగా సహకరిస్తున్నారు. మేమైతే ఆల్రెడీ చేసాం కనుక మేము మళ్ళీ అక్కడ దిగలేదు, మళ్ళీ స్నానాలు చేయలేదు రెండోసారి. ఇప్పుడు నేను మిమ్మల్ని బోట్ అంబులెన్స్ దగ్గరికి అయితే తీసుకెళ్ళబోతున్నాను. అది ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఎక్కడికక్కడ ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో అలా ఇట్లా బోట్ అంబులెన్సెస్ పెట్టున్నాయండి. ఏదైనా ఎమర్జెన్సీ అయితే వాళ్ళ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎక్కడ మనకి ఎటువంటి ఇబ్బంది లేదండి. యూపీ గవర్నమెంట్ వాళ్ళు అరేంజ్మెంట్స్ అన్నీ చాలా చక్కగా చేశారు. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు అన్నీ చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. శానిటైజేషన్ కానీ, జనరల్ మెడిసిన్ కానీ, ఎమర్జెన్సీ కానీ ఎక్కడికక్కడ. ఇదిగోండి, ఇవి బోట్ అంబులెన్స్లు. ఎవరికైనా మధ్యలో ఇబ్బంది అయితే వీటిని వెంటనే పంపిస్తారనమాట. వాటిల్లో మనకు కావాల్సిన ఫస్ట్ ఎయిడ్ మొత్తము దొరుకుతుంది. హ్యాట్స్ ఆఫ్. ఇదిగోండి, ఇలాంటి సాధువులు అయితే మనకి చాలామంది కనపడ్డారండి. ఇక్కడ యాత్రకు వెళ్ళి పాత్ర కొనుక్కోవాలి అని అంటారు. మేమైతే ఏం కొనలేదండి, ఆల్రెడీ పాత్రలు ఇంట్లో ఎక్కువ ఉన్నాయని. ఇలా కానీ ఇట్లా ఇక్కడ ఉన్నాయి చూసారా మరచెంబులు, వీటిల్లో త్రివేణి సంగమం నీరు తీసుకొని వెళ్తుంటారు. అది మంచిదండి. ఇదిగోండి డ్రోన్ సర్వే. 1, 2 కాదు, చాలా డ్రోన్స్ ఉన్నాయి, తిరుగుతూనే ఉన్నాయన్నమాట. ఇదిగోండి బోట్ అయితే ఎక్కాం మేము. ఇది మాన్యువల్గా నడిపే బోట్ అండి, తెడ్డుతోటి. దీనికి ఎటువంటి మోటార్స్ లేవు. పెద్దది ఎక్కాము. అలాగే మేము బోట్లో కూర్చొని మధ్యలో వెళ్ళిన భజన కూడా చేసుకున్నాము చాలా చక్కగా. మేము అక్కడ అమ్ముతారు కదండి, అక్కడ భజన చేసాము. అవి కూడా కొనుక్కొని వాటితో చక్కగా భజన చేసేవాళ్ళి. అది నేను షార్ట్ వీడియోలో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షార్ట్స్లో చూడండి, ఛానల్లో వెళ్ళండి. లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారండి. ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా మీరందరూ కూడా ఇలాగే వెళ్ళి, ఇది ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. సో మీరందరూ కూడా ఖచ్చితంగా వెళ్ళి ఒక హోలీ డిప్ తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మా బోట్ అయితే బయలుదేరింది. ఇదిగోండి, అందరికీ ఇలా లైఫ్ జాకెట్స్ ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. మామూలుగా ఎక్కడ బోట్ ఎక్కితే భయపడతాము, ఈసారి పట్టుకునేది ఇట్లా పట్టుకోవడమే. బోట్ నడిపాను, ఎటువంటి భయం లేకుండా చక్కగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎక్కడ త్రివేణి సంగమం జరుగుతుంది, ఎక్కడ యమున గంగా కలుస్తాయి, అంటే బ్లాక్ వాటర్ రెడ్ వాటర్ ఎక్కడ కలుస్తాయి అన్నీ చక్కగా చూపించాడండి అతను. ఇదిగోండి, మా బోట్ ప్రయాణం అయితే మొదలైంది. ఇప్పుడు మీకు ఈ బోట్లోంచి ఒక కోట కనిపిస్తుంది. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా ఎడం చేతి వైపు దూరంగా. ఆ కోట గురించి మీకు చెప్పాల్సిన విశేషాలు అయితే ఉన్నాయి. ఇప్పుడే మొదలైందండి. అదిగోండి చేతులతోనే
వాళ్ళు అలా నడుపుతూ వెళ్ళారు. మధ్యలో ఫొటోస్ అవి కూడా తీసుకున్నాము. అక్కడ పక్షులు చూసారా? మనము స్టార్ట్ అయ్యే ముందే అక్కడ మన మణుగుపూలు అంటే చక్రాలు అంటారు కదా, అలాంటివి అమ్ముతున్నారు. పక్షులకి దానా వేయడానికి ప్యాకెట్ వచ్చేసి 10 రూపాయలు మాత్రమే. అవి తీసి వేయగానే పక్షులన్నీ ఒక్కసారి వచ్చి వాటి కోసము అవి తింటున్నాయండి. చక్కగా మన బోట్ పక్కన వేయగానే బోలెడు పక్షులు ఉన్నాయండి. ఎంత బాగా అనిపించాయో. ఆకాశంలో నక్షత్రాలలాగా ఈ నీటి నిండా ఆ పక్షులు తెల్లగా చాలా బాగున్నాయండి. ప్రకృతి ఎంత బాగుందో. ఇదిగోండి ఈ బ్లాక్ వాటర్ అంతా యమున. ఇప్పుడు మనం యమున మీద వెళ్తున్నాం అన్నమాట పడవలో. మీకు ఇప్పుడు ఆ కోట గురించి నేను చెప్తాను. ఇప్పుడు ఆ కోట గురించి చెప్తానండి. ఈ కనిపిస్తున్న కోట చాలా పురాతనమైంది. దీనిని అక్బర్ కోట అని అంటారు. యాక్చువల్గా మొదట ఈ కోటని అశోకుడు నిర్మించారనమాట. తరువాత చాలామంది రాజులు దాన్ని పునర్నిర్మించారు. 1575లో అక్బరు మళ్ళీ పునర్నిర్మించారు. ఆ కోట లోపల ఇప్పుడు ఎవరిని అయితే అలౌ చేయట్లేదండి. ఆ కోట లోపల అమ్మవారి గుడి కూడా ఉంది. ఆ గుడి లోపల ఈ చెట్టును చూస్తున్నారు కదా, దాన్ని అక్షయ వట మందిర్ అంటారు. సీతారాములు ముందుగా అరణ్యానికి బయలుదేరినప్పుడు వాళ్ళు అక్కడ అయోధ్య నుంచి శృంగవేల్పూర్ అనే ప్లేస్కి చేరుకొని అక్కడి నుంచి ప్రయాగరాజ్కి చేరుకొని అక్కడ ఇప్పుడు మనమైతే ఏదైతే కోట చూసామో అక్కడ వాళ్ళు అక్కడ పడవ దిగటం జరిగిందనమాట. అందుకే అక్కడ ఆ కోట లోపల సీతారాముల విగ్రహాలు ఉంటాయి. అక్కడ పూజలు జరుగుతుంటాయి. ప్రెసెంట్ అయితే అక్కడికి ఎవరిని అలో చేయట్లేదండి. అందుకని 3 बजे ఇలా మేము చక్కగా పడవ ప్రయాణం బాగా చేసామండి. మధ్యలో చెప్పాను కదా మహాదేవుడి భజన కూడా చేసుకున్నాము. మధ్యలో అక్కడ ఆ పడవ నడిపే అతను ఆపి ఇక్కడ స్నానాలు చేస్తారు, మరి మీరు చేస్తారా? పొద్దునే చేశాము, ఇప్పుడు చేయమన్నాము. ఫ్లాట్స్ కనిపిస్తున్నాయి కదా జనాలు. అయితే అక్కడ బట్టలు మార్చుకునేవి నావల్లోనే పెట్టారు. ఫ్లోటింగ్ రూమ్స్ అని చెప్పి వేల కొలది బోట్స్ ఉన్నాయి, ఇబ్బంది ఏమీ లేదు. ఇదిగోండి మా క్రూ.
పవిత్ర స్నానాలు ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. హర హర మహాదేవ్.